అందరికీ నమస్కారం. మా పేరు జయరాం. మా ఊరు కర్నూలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాకు ఇవ్వబడిన శ్లోకము రైత సిద్ధాంత భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము 20వ శ్లోకము. ఇది గుహ్యతమాం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్విద్ధ్వా బుద్ధిమాన్ శాత్కృత కృత్యశ్చ భారత. ఈ శ్లోకము జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు సంబంధించినది. భావము: ఈ ప్రకారముగా మిగుల రహస్యమైన శాస్త్రము నేను నీకు చెప్పి తిని, దీనిని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు, కృతకృత్యుడు అగును. వివరము: ఈ అధ్యాయములో చివరిదైన ఈ శ్లోకములో రహస్యమైన శాస్త్రము నాచే నీకు చెప్పబడినదని చెప్పారు. రహస్యమైనదనగా ఎవరికి తెలియబడనిది అని అర్థము. ఈ విషయములో తెలియబడనిది ఏమనగా, ఒక పురుషుడు ముగ్గురుగా విభజింపబడి ఉండడము మరియు ఆ ముగ్గురు ఎవరనుట. ఈ విషయములో భగవంతుడు రహస్యమనినట్లే గొప్పగా తెలిసిన వారు కూడా ఒక్క పురుషునికి సంబంధించిన స్థానంలో ప్రకృతిని, వాటి శరీరములను పెట్టుకున్నారు. వేరువేరైన ప్రకృతి పురుషులలో ఇది ఒక పురుషునికి సంబంధించినని తెలియలేక పూర్తి విభిన్నముగానున్న ప్రకృతిని పెట్టుకున్నారు. దీని ప్రకారము ఇది ఎవరికి అర్థము కాలేదని నిదర్శనమైనది. కాబట్టి భగవంతుడు ఇందులో రహస్యమైనదని చెప్పినారు కనుక ఇందులో ఏమి రహస్యం ఉన్నదో పరిశీలించి చూడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇది శాస్త్రబద్ధమైన విషయము. శాస్త్రబద్ధమైన విషయము అనగా తూచా తప్పక జరుగు విషయమని, ఉన్న విషయమని తెలియాలి. శాస్త్రబద్ధతతో కూడుకున్న బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రాలు యొక్క నిజస్వరూపమును గాంచలేక సంసార వృక్షమని చెప్పుకోవడము శాస్త్రబద్ధతను చాటి చెప్పలేదు. ఇన్ని సంవత్సరములు జగతి సృష్టిని తెలియజేయు బ్రహ్మచక్రము, ఇంతే కాలము మానవ జీవితమని తెలియజేయు కాలచక్రము, ఇంతే కష్టము ఇంతే సుఖమని తెలియజేయు కర్మచక్రము, ఇవే గుణములు అని తెలియజేయు గుణచక్రము యొక్క వివరముతో అశ్వర్థ మూలమై ఉన్నవని తెలిసిన వాడు బుద్ధిమంతుడు, కృతకృత్యుడు అగును. కాబట్టి ప్రతి విషయంలోనూ శాస్త్రీయతను చూడవలసిన అవసరం ఉన్నది. శాస్త్రీయత లేని విషయము అగ్ని లేని వంట లాంటిది. హేతువాదుల ప్రశ్నకు నిలువదు. ధన్యవాదాలు.